అందరికీ నమస్కారం. మహానాడు జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీకి మహానాడు సభలు అనేటివి ఒక ఎమోషన్. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు సభల్ని నిర్వహించుకుంటుందన్నమాట. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. 1996 వరకు తెలుగుదేశం పార్టీ అధినేతగా నందమూరి తారక రామారావు గారే ఉన్నారు. 1996 నుంచి నేటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తూ వస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ పగ్గాలు చేపట్టే నాటికి ఆయన వయసు దాదాపు 46 సంవత్సరాలు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు. అంటే దాదాపు 35 సంవత్సరాల పాటు అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు నడుపుతూ, కొన్నిసార్లు ఓడినప్పటికీ కూడా పార్టీని మళ్ళీ తిరిగి విజయ తీరాలకు చేర్చుతూ, పూర్వ వైభవాన్ని ఓడిపోయినప్పుడల్లా మళ్ళీ తీసుకొస్తూ, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటూ, నాయకులని కాపాడుకుంటూ, ప్రజా సమస్యల పట్ల నిత్యం ప్రజల్లో ఉండి ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ, ప్రజల తరఫున నిలబడి పోరాటాలు చేస్తూ, ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ప్రతినిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఆయన చూసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకత్వం మార్పుని కోరుకుంటూ ఉన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక క్యాంపెయిన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అధ్యక్ష పదవిని నారా లోకేష్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బహిరంగంగానే నారా చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది అడుగుతూ ఉన్నారు, మరికొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆల్ ఆఫ్ సడన్లీ ఎందుకు నాయకత్వం మార్పును తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటూ ఉన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించుకోవడానికి తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున తమ స్వంత కార్యక్రమాలను, పనులను సైతం పక్కన పెట్టి పార్టీ తరఫున యాక్టివ్ అయ్యి గ్రౌండ్ లెవెల్ నుంచి సోషల్ మీడియా వరకు అంతా తామే అయ్యి పనిచేయడం జరిగింది. బేసిక్గా తెలుగుదేశం పార్టీకి స్వంత మీడియా ఛానల్స్ లేవు. ఆ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్ ఉండొచ్చు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ఇప్పటిదాకా లేదు. కానీ తెలుగు తమ్ముళ్ళంతా 2014-19 మధ్యలో ఎన్నో ఆశలతో, కలలతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఓటమిని భరించలేక 2019లో ఆయన ఓటమిని చూసి తట్టుకోలేక మళ్ళీ ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి అనేటటువంటి సంకల్పంతో వాళ్ళు యాక్టివ్ అవ్వడం జరిగింది. వాళ్ళు యాక్టివ్ అయినప్పటి నుంచి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క నిరంకుశత్వం, ఆయనలో ఉన్నటువంటి ఒక ఉన్మాది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దారుణాతి దారుణంగా హింసించడాలు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు బనాయించడం, జైళ్లకు పంపడం, వాళ్ళ కుటుంబాలని టార్చర్ చేయడం, ఇలా రకరకాల కష్టాలకు తెలుగు తమ్ముళ్ళు గురి అవ్వడం జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం కార్యకర్తల్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్. ఈ వైసీపీ నాయకులు అలాగే సోషల్ మీడియా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ సమవుజ్జిగా నిలబడతాడు అనేటటువంటి భయంతో నారా లోకేష్ ఒక చేతకాని వాడు అంటూ పెద్ద ఎత్తున పెయిడ్ సోషల్ మీడియాని వాడుకుని ఒక క్యాంపెయిన్ని రన్ చేసి ప్రజల దృష్టిలో నారా లోకేష్ అంటే ఒక చేతకాని వాడు అనే అభిప్రాయాన్ని ఏర్పడేలాగా వాళ్ళు చేయడం జరిగింది. ఎప్పుడైతే 2019లో పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి 2024లో అధికారంలోకి మళ్ళీ తీసుకొచ్చేంత వరకు నారా లోకేష్ ప్రతి దశలో కూడా చూపించినటువంటి తెగువ, సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు, ఎస్పెషలీ తాను చేపట్టినటువంటి యువగలం పాదయాత్రలో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి
అధికారాన్ని అడ్డం పెట్టుకొని నారా లోకేష్ని అడుగడుగున అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అంతే స్థాయిలో నారా లోకేష్ ఎదుర్కోవడం, ఎప్పటికప్పుడు తనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని ప్రజలకు చూపించుకుంటూ వెళ్ళడం. ముఖ్యంగా తాను 99 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే 98 నియోజకవర్గాల్ని ఏకపక్షంగా గెలిపించుకురావడం, క్యాడర్కి ఎప్పుడూ అందుబాటులో ఉండడం, క్యాడర్కి తనకు మధ్య గ్యాప్ ఎంత అంటే ఒక్క చిన్న మెసేజ్ అంతా అనే సందేశాన్ని క్యాడర్కి గట్టిగా పంపడం. అలాగే క్యాడర్ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేసులతో జైళ్ళకు వెళ్తే వాళ్ళని దగ్గరుండి బయటికి విడిపించుకొని రావడం. ఇలా ప్రతి దశలో కూడా కార్యకర్తలకి అండగా నేనున్నాను, నన్ను దాటి నా కార్యకర్తను ముట్టండి అని చెప్పేసి ఆయన అందరికంటే ముందు నిలబడ్డారు. తమ నాయకుల్లో ఏం ఉండాలని కోరుకున్నామో అవన్నీ లోకేష్ అన్నలో కనపడుతున్నాయి. గొప్ప చదువుకున్నాడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వాడు, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నటువంటి వాడు, కార్యకర్తల పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు, పార్టీని నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు. ఇలాంటి వాడు యువకుడు, ఉత్సాహవంతుడు. ఇతని చేతిలో తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ ఉంటుంది. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు వేదికగా ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలని నారా లోకేష్ అన్నకు అప్పగించండి, లోకేష్కి పట్టాభిషేకం చేయండి అని తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున తమ అధినేతను కోరుతా ఉన్నారు. ఇక తెలుగు తమ్ముళ్లతో పాటు తమ గొంతును కూడా కలిపారు తెలుగుదేశం పార్టీ జూనియర్ నాయకుల దగ్గర నుంచి మొదలుపెట్టి సీనియర్ నాయకుల దాకా. పార్టీలో యువతరం రావాలి, పార్టీని యువతకి చేరువ చేయాలి అంటే యువ నాయకత్వం ఉండాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ రథసారథిగా నారా లోకేష్ని నియమించండి, లోకేష్కి పట్టాభిషేకం చెయ్యండి అని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసుకుంటున్నటువంటి మినీ మహానాడుల్లో తీర్మానాలు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇదంతా ఒకవైపు అయితే, ఒకవేళ గనక లోకేష్కి పార్టీ పగ్గాలని లోకేష్ చేతిలో పెడితే జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? సినిమా నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, అశేషమైనటువంటి అభిమానుల్ని కలిగినటువంటి వ్యక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన కూడా ఉంది. అతనికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఎన్నో సందర్భాల్లో మీడియా ముఖంగా పత్రికా విలేకరులు మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు సార్ అని అడిగితే సున్నితంగా దాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు. ఇక రాజకీయ నాయకులతో కొంచెం దూరాన్ని పాటిస్తూ ఉంటాడు. ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏవైనా కార్యక్రమాలకు అతన్ని ఆహ్వానించినా అతను దూరంగా ఉంటాడు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారిని వైసీపీ నాయకులు ఇష్టారీతిన తూలనాడితే అతను స్పందించినటువంటి విధానం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నచ్చలేదు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు బనాయించి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో నిర్బంధిస్తే ఒక కుటుంబ సభ్యుడిగా కనీసం పరామర్శించకపోగా నోటి మాట వరుసకైనా సరే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టి ఆ అక్రమ అరెస్ట్ని ఖండించిన పాపాన పోలేదు జూనియర్ ఎన్టీఆర్. దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విపరీతమైనటువంటి అసహనం ఏర్పడింది జూనియర్ ఎన్టీఆర్ మీద. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, పార్టీకి నూతనోత్తేజం వస్తుంది అని కోరుకున్నటువంటి కార్యకర్తలే ఈరోజు అతను రాజకీయాల పట్ల అయిష్టం ప్రదర్శిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. సో అతని దారిలో అతన్ని వెళ్ళనిద్దాం, అతని గోల్ ఏదుందో అతను అచీవ్ చేసుకుంటాడు, మనం ఎందుకు రాజకీయాల్లోకి రమ్మని పిలిచి అతని గోల్ని డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా అనేటటువంటి డిస్కషన్ క్యాడర్లో ఆల్రెడీ ఎప్పుడో మొదలైంది. సో ఫైనల్గా వాళ్ళు ఏకపక్షంగా లోకేష్ వైపు మొగ్గు చూపించడం జరిగింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నాడా లేదా అనేది ఒకటైతే,
ఇక ఎన్టీఆర్ని అభిమానించేటటువంటి ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ ఎవడబ్బ సొత్తు కాదు, తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి పార్టీ. ఆ పార్టీ మా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్కే స్వంతం. ఎందుకంటే తాత ఆస్తి మనవడి హక్కు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ తనకు పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు, లేదంటే తాను పార్టీ కార్యక్రమాలలో పాల్పంచుకున్నటువంటి సందర్భాలు కావచ్చు చాలా తక్కువ. ఆ రియాలిటీని గమనించలేక జూనియర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గొడవలకు సోషల్ మీడియా వేదికగా దిగుతూ ఉంటారు. అది నిరంతర ప్రక్రియ. ఇక వైసీపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇట్లా వేరే పార్టీల వాళ్ళు కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య జరిగే ఈ కోల్డ్ వార్ని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. అతని సినిమా రిలీజ్ అవుతుందంటే ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతాయనేది అందరం చూస్తున్నాం. అతని సినిమాలకు వచ్చేటటువంటి కలెక్షన్లు కావచ్చు, ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ అండ్ పాన్ వరల్డ్ వైడ్ కూడా అతను క్రేజ్ని సంపాదించుకున్నాడు. సో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే రాజకీయంగా బలపడొచ్చని ఆయా పార్టీలు అనుకుంటూ ఉండొచ్చు. కానీ అతనికంటూ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ క్యాడర్ని అతను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఇబ్బంది లేకుండా అతని రాజకీయ జీవితం బాగుంటుందని అతని ఫ్యాన్స్ అనుకోవట్లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం, లీడర్షిప్ మొత్తం ఏకపక్షంగా లోకేష్ వైపు మొగ్గు చూపుతూ ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.